నాగమణి కంటే ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతారని లోపల ఉన్న టీమ్మేట్ లోపల వాళ్ళు చెప్తున్నారు కానీ అటువంటి ఉంచుతారు అంత. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బిగ్ బాస్ మానసిక మెంటాలిటీ నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ఎవరినైతే హౌస్ వాళ్ళు ఎలిమినేట్ చేయి అంటారో వానే ఉంచుతారు. అవును, వాడిని ఉంచుతారు అంటే ఓటింగ్ వచ్చిందని ఎందుకు అబద్ధాలు చెప్తారు? నాగమణి కంటే ఓటింగ్ ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు అంటారు. వాడు సానుభూతి బట్టతలతో కొంచెం సానుభూతి కొట్టిండు. అమ్మ డాడీ చనిపోయినరు, నేను కట్ట అప్పులు చేసిన అన్నాడు. తర్వాత భార్యకు అద్భుతమైన డైలాగ్ చెప్పిండు తమ్ముడు, భార్య దగ్గరికి ఓనికే సెంటు పూసుకొని పోతాడంట. ఎందుకు పోతారా నాయన అంటే, ఆమెకు కాఫీ ఫ్లేవర్ అంటే ఇష్టం, ఇది కాఫీ ఫ్లేవర్లు ఉంటది సెంటు అని అన్నాడు. ఇంకా నయ్యం కాఫీ కాదు, ఊకే కాఫీ 4 సార్లు తాగొస్తుందని చెప్పి పిల్లలకి అది అల్పించావు. చచ్చిపోతాడు. ఆమెకి పెద్ద పెద్ద బిల్డింగ్ లాంటి ఇష్టం, మరి కొనేస్తాడా? గొల్లంటాడు, ఫోటోలు చూపెడతాడు ఇట్లా. ఇప్పుడు కాఫీ కావాలంటే సెంటు పూసుకొని ఏరోప్లేన్ బొమ్మ చూపెడతాడు, ఇట్లా డీపీ చూపెడతాడు. కాఫీ బొమ్మ పెట్టుకోవచ్చు. కాఫీ అంటే ఇష్టం అంట. ఆమె దగ్గర పోయేటప్పుడు గై కూడా చెప్పుకోవాలా. ఎవడు అడిగిండ్రా నిన్ను? అడిగిందా? ఆ బేబీకి అడిగిందా? అరే నువ్వు మీ భార్య దగ్గర పోయేటప్పుడు ఏం రుద్దుకొని పోతావు? ఈ పర్సనల్ విషయాలను కూడా సిగ్గు అనిపించదా? షేర్ చేసుకునే మా వైఫ్ దగ్గర పోయేటప్పుడు నువ్వు బురద రుద్దుకొని పోతావో, రొచ్చు రుద్దుకొని పోతావో, ఇంకేం రుద్దుకొని పోతావు, మనకెందుకురా బాబు ఈ శాడిదాలు ఈ పైచకాలు అనే మాకు చెప్పనీకేనా? అంటే జనాలకు అబ్బాయి వీళ్ళ భార్యకు ఈయనకు బ్రహ్మరథాలు పట్టేసి ఆరతలు ఇచ్చేసి ఇట్లాంటి అదోత్సవం అని ఉంటారు. దంపతులు దొరకరని చెప్పి కటౌట్లు పెడతారు పెద్ద పెద్ద. ఇంకోటి చాలా మంది కూడా ఏమంటారు అంటే, నీ భార్య నీ పిల్లలు అంటే అంత ఇష్టం అన్నప్పుడు నువ్వు వాళ్ళు యుఎస్ లో ఉన్నప్పుడు ఆడనో కాయో కష్టమో చేసుకొని ఆడు ఉండకుండా మనకంటే సంగతి తెలియదు. మనోడు ఇప్పుడు అయ్య అంటే ఇష్టం అంటాడు, అమ్మ అంటే ఇష్టం అంటాడు, భార్య అంటే ఇష్టం అంటాడు. ఒక వైపు ఒక టర్మ్ వచ్చిందనుకో, నా భార్య వల్ల ఎంత బాధపడ్డానో తెలుసా మీకు అంటాడు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఇతను డిమాండ్ చేయడు, సిచ్యువేషన్ డిమాండ్ తగ్గట్టు అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రొటేట్ అవుతుంటాయి, తిరుగుతుంటాయి, చైనింగ్ దిక్సూచి లాగా. ప్రాబ్లం అతనికి లేదు, సమయం తగ్గట్టు అతను వాడుకుంటాడు. ఎందుకట్లా? అదంతే, నా స్ట్రాటజీ అది కాదు. ఇప్పుడు మరి ఈడికి వచ్చి నా స్టెప్ ఫాదర్ అంత ప్రాబ్లం క్రియేట్ చేసిండు, అసలు నా దరిద్రం మళ్ళీ దాని తర్వాత నాకు నా స్టెప్ ఫాదర్ కావాలి, మా అత్తమ్మ వాళ్ళు అప్పుడు వద్దు, ఇప్పుడు కావాలి. అది ఒకటే అది వేరే సిరీస్, ఇది వేరే సిరీస్. నువ్వే అన్నావు నేను ఇంత ముందు ఇదే లాజిక్ మాట్లాడుతున్నా. ఓవరాల్ గా గేమ్ విన్నింగ్ కావాలనే నువ్వు కదా, ఇది కూడా అంతే. అదేనా నీకు వచ్చింది మళ్ళా ఇట్లా. ఇంత ముందు కూడా ఎందుకు ఇట్లా చెప్తారంటే ఓవరాల్ గా గేమ్ విన్నాడు, అందరితో మంచిగా ఉండడం, ఆయన ఎవరి గురించి నెగిటివ్ చెప్పి మళ్ళీ పాజిటివ్ వస్తాడు. నేను ఏమంటున్నా, ఒకళ్ళ గురించి నెగిటివ్ చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు కదా. ఇప్పుడు మణికంఠకు పాజిటివ్ కావాలంటే, అతనికి కనెక్ట్ కావాలంటే నువ్వేం చూసి కనెక్ట్ అవుతావు? నీ అభిప్రాయం చెప్పు. ఏమున్నది అతను పాజిటివ్ గేమ్ పర్ఫార్మెన్స్ ఒకవేళ బాగుందా అంటే ఒక్కదంటే నా పార్టిసిపేట్ చేసిండు మనోడు లేదు. నిజం నేను ఏమంటున్నా అంటే, ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేసిండు చెప్పు, ఇంకా అది ప్రూవ్ చేసుకునే ఛాన్స్. ఎందులో పార్టిసిపేట్ చేసిండు? పోనీ ఏం చూసి ఓటేస్తారు ఆయనకు? ఏ కారణంతో ఓటేయాలి నువ్వు చెప్పు తమ్ముడు, నేను అడుగుతున్నా. ఏ కారణంతో కదా? మంచిగా ఏడుస్తుడు కదా, అంతేనా? అంతే. ఏడుస్తే ఓట్లు వేయాలనా? వేస్తురు కదా. ఇప్పుడు ఆయన ఉంటుండ అంటే జనాలు వేస్తున్నాడంటే, ఇప్పుడు నెగిటివ్ బయట ఎన్ని వచ్చినా కూడా బిగ్ బాస్ ఓటింగ్ లో వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. మరి ఆ ఓటింగ్ చూసేది ఎవరు, చేసేది ఎవరు, ఫైనలైజ్ ఎవరు? ఏముండదు అంత స్టంట్, ఆల్రెడీ వాళ్ళకి ఫిక్స్. అలాంటప్పుడు ఓట్లు ఎందుకు వేయాలి? వెయ్యమని చెప్తారా అంతే. అదే వెయ్యమని చెప్తాం బ్రదర్, మేమే వెయ్యాలి. మీరు ఎందుకు వేయాలి? చూడనప్పుడు దాన్ని పట్టించుకున్నప్పుడు మేమెందుకు వెయ్యాలి? నువ్వు వేస్తావు, నువ్వు ఎందుకు వెయ్యవు? నేను జుట్టు పీకి బట్టతల బండరం బయట పెట్టుకోలేదా? నా అంతలే సానుభూతికి వెయ్యాలి. నువ్వు ఎవరే మా అమ్మ చనిపోయిందని చెప్పినా మా అన్న అసలు ఆ ఓటింగ్ లో నిజం కాదని అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు కూడా చెప్పండి.